శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. భాగవతంలో నృగమహారాజు చరిత్ర గురించి ఇప్పుడు చెప్పుకుందాం. కృష్ణ పరమాత్మ అంతఃపుర ఉద్యానవనంలో ఒక లోతైన నుయ్యి ఉంది. ఆ ఉద్యానవనంలో కృష్ణ పరమాత్మ కుమారులైన ప్రద్యుమ్నుడు, సాంబుడు మొదలైన వాళ్ళంతా విహరిస్తున్నారు. వాళ్ళకి అలసట కలిగింది. అలసట తీర్చుకుందామని కాసి నీళ్ళు తాగాలని అనుకున్నారు. అక్కడ ఉన్న నూతి దగ్గరికి వచ్చి నూతిలోకి చూశారు. అందులో పెద్ద ఊసరవల్లి పడి ఉంది. దాన్ని చూసి వాళ్ళు తెల్లబోయారు. దాన్ని పైకి తీద్దాం అనుకున్నారు. పెద్ద తాళ్ళు తెచ్చి దాన్ని కట్టి దాన్ని పైకి లాగడానికి ప్రయత్నించారు. కానీ ఆ ఊసరవల్లిని పైకి తీయలేకపోయారు. వెంటనే వాళ్ళు పరుగున లోపలికి వెళ్ళి కృష్ణ పరమాత్మకు చెప్పారు. అప్పుడు కృష్ణ పరమాత్మ బయటకు వచ్చి నూతిలోకి వంగి తన ఎడమ చేత్తో ఊసరవెల్లిని పట్టుకుని చాలా సులువుగా ఒక గడ్డి పరకను పైకెత్తినట్టుగా నూతిలోంచి బయటపడేశాడు. సర్వజ్ఞుడైన పరమాత్మ సాంబుడు మొదలైన వారిని అడ్డుపెట్టి లోకానికి ఒక గొప్ప ధర్మాన్ని ఉపదేశం చెయ్యాలని అనుకుని ఊసరవెల్లితో, నీవు ఎందుకు ఇంత పెద్ద ఊసరవెల్లి స్వరూపాన్ని పొందావు? ఎందువల్ల నీకు ఈ జన్మ వచ్చింది అని అడిగారు కృష్ణ పరమాత్మ. ఊసరవెల్లి ఆయనకు నమస్కరించి, ఓ మహానుభావ, నేను ఇక్ష్వాకు వంశంలో జన్మించిన నృగమహారాజుని అని చెప్పాడు. నృగుడు రామచంద్రమూర్తి జన్మించిన వంశంలో జన్మించినవాడు. నృగమహారాజు గారు రాజ్యాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో పరమ ధర్మాత్ముడు. ఆయన చేయని పుణ్యకార్యం లేదు. ఆయన ఒక చోట భాగవతం చెప్పుకున్నారు. నా గురించి నేను చెప్పుకుంటా ఆత్మహత్య చేసిన పాపం వస్తుంది కాబట్టి నేను చెప్పుకోకూడదు. కానీ కృష్ణ, ఈ భూమి మీద రేణువులను లెక్కపెట్టవచ్చునేమో కానీ నేను చేసిన దానాలు లెక్కపెట్టలేరు. నేను చెయ్యని దానాలు లేవు. ఒకనాడు నేను ఒక గోవును కశ్యపుడనే బ్రాహ్మణుడికి దానం ఇచ్చాను. ఆ కశ్యపుడు ఆ గోవును తీసుకువెళ్ళి తన పెరట్లో కట్టుకున్నాడు. మర్నాడు ఆ గోవును పచ్చిగడ్డి మేయడం కోసమని వదిలాడు. ఆ గోవు తప్పించుకుని అలవాటు ప్రకారం ఇంతకు పూర్వం తాను ఉండే మహారాజు గారి ఆలమందలోకి వెళ్ళిపోయింది. రాజు తాను దానం ఇచ్చేసిన గోవు తిరిగి మళ్ళీ వచ్చి తన మందలో కలిసిపోయిందనే విషయాన్ని గుర్తించగా అదే ఆవును వేరొక బ్రాహ్మణుడికి దానం చేశాడు. వేరొక బ్రాహ్మణుడు ఆవును తోలుకుని వెళ్ళిపోతున్నాడు. కశ్యపుడికి తాను దానం పుచ్చుకున్న ఆవు ఒకే ఒక జీవనాధారంగా ఉంది. ఇప్పుడు ఆవు కనపడటం లేదు. ఆ ఆవు కోసమని వెతుకుతున్నాడు. దానిని వేరొక బ్రాహ్మణుడు తీసుకెళ్తున్నాడు. కశ్యపుడు దాన్ని చూసి ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి, అది నా ఆవు, నృగమహారాజు గారు దాన్ని నాకు దానం చేశారు అని చెప్పాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అన్నాడు, నేను ఇప్పుడే పుచ్చుకున్నాను. నేను గోచౌర్యం చేసిన వాడిని కాదు. నేను ఇప్పుడే రాజు దగ్గరికి ఈ గోవును దానం పుచ్చుకుని తీసుకుని వెళ్తున్నాను అన్నాడు. లేదు, ఈ గోవు నాది అన్నాడు కశ్యపుడు. కాదు, ఈ గోవు నాది అన్నాడు బ్రాహ్మణుడు. వాళ్ళిద్దరి మధ్య పెద్ద రభస బయలుదేరింది. ఇద్దరూ కలిసి నృగమహారాజు దగ్గరికి వెళ్ళారు. అయ్యా, ఈ గోవును ఇంతకు పూర్వం నాకు దానం ఇచ్చావు. అదే ఆవు నీ మందలో కలిసిపోయింది. నీవు మరలా ఈ ఆవును వేరొక బ్రాహ్మణుడికి దానం ఇచ్చావు కాబట్టి నా ఆవును నాకు ఇప్పించు అన్నాడు కశ్యపుడు. అప్పుడు రాజుగారు అన్నారు రెండో బ్రాహ్మణుడితో, నా వల్ల పొరపాటు జరిగింది. నీకు దానం ఇచ్చిన గోవు ఇంతకు పూర్వం కశ్యపుడికి దానం ఇచ్చేసిన గోవు కాబట్టి ఆ గోవును నీవు ఇచ్చేస్తే ఆ గోవును కశ్యపునికి ఇచ్చేస్తాను అన్నాడు. అప్పుడు రెండో బ్రాహ్మణుడు అన్నాడు, తనకు ఆవే కావాలి అని తన దగ్గర ఉన్న ఆవును తిరిగి ఇవ్వడానికి అంగీకరించలేదు. అప్పుడు రాజుగారు అన్నారు, నీకు 1,00,000 గోవులను ఇస్తాను, ఈ గోవును విడిచిపెట్టన్నారు. నాకు ఎన్ని గోవులు ఇచ్చినా అక్కర్లేదు, నాకు ఈ గోవే కావాలన్నాడు బ్రాహ్మణుడు. ఆ గోవును పట్టుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు రాజు కశ్యపుని చూసి, నీకు నా రాజ్యంలో భాగం ఇమ్మంటే ఇస్తాను, లేదా నీకు ఎన్ని వేల గోవులు కావాలంటే అన్ని వేల గోవులు ఇస్తాను, తీసుకువెళ్ళు అన్నాడు. అప్పుడు కశ్యపుడు అన్నాడు, నేను అడిగిన గోవును ఇవ్వలేకపోయావు, ఇంకా నాకు ఇవ్వవలసింది ఏమీ లేదు అని వెళ్ళిపోయాడు. కొంతకాలం అయిపోయింది. నృగమహారాజు గారి శరీరం కూడా పతనం అయిపోయింది. ఈయన్ను స్వర్గలోకంలోకి తీసుకెళ్ళబోతున్నారు. అప్పుడు దూతలు వచ్చి, మీరు అనుభవించవలసిన చిన్న పాప ఫలితం ఒకటి ఉంది, అది అయిపోయాక మిమ్మల్ని స్వర్గలోకాన్ని తీసుకువెళ్తాం. ఆ పాప ఫలితం పూర్తయ్యే వరకు పెద్ద ఊసరవెల్లివై నూతిలో పడి ఉండండి అన్నారు. అప్పుడు నృగమహారాజు తాను చేసిన పాపం ఏమిటని వాళ్ళని ప్రశ్నించగా వాళ్ళు, నీవు ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చిన గోవును వేరొక బ్రాహ్మణుడికి దానం ఇచ్చావు కాబట్టి ఊసరవల్లివై పడి ఉండు అన్నారు. ఈ మాటలు నృగమహారాజు కృష్ణ పరమాత్మకు చెప్పాడు. పరమాత్మ చేతి స్పర్శ తగిలినంత మాత్రం చేత ఆ ఊసరవెల్లి తాను చేసిన పాపం పోగొట్టుకుని
ఊర్ధ్వలోకం నుండి వచ్చిన రథాన్ని ఎక్కి నృగమహారాజు కృష్ణ పరమాత్మకు నమస్కరించి ఊర్ధ్వలోకానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ బ్రాహ్మణులకు చెందిన ధనము కానీ తెలిసి కానీ తెలియక కానీ ఎవరైనా అపహరిస్తే అలా అపహరించిన కారణం చేత ఆ బ్రాహ్మణుడి కంటి వెంట నీటి బిందు కింద కానీ పడితే అది ఎన్ని భూరేణువులను తాకుతుందో అన్ని కోట్ల జన్మలు వాడు రౌరవాది నరకాలు అనుభవిస్తాడు. నా భక్తుడిగా ఉండాలనుకున్నవాడు బ్రాహ్మణ ద్రవ్యాన్ని కాజేయడానికి వీల్లేదు. ఎవరు బ్రాహ్మణ ద్రవ్యం మీద ఆశ పెట్టుకున్నాడో వాడిని ఎప్పటికీ నా భక్తుడిగా నేను చేరనివ్వను. బ్రాహ్మణుడి పట్ల నాకు ఉన్న భక్తి అటువంటిది అన్నారు. ఇక్కడ మనకి కొన్ని సందేహాలు కలుగుతాయి. నృగుడు బ్రాహ్మణుకు 1,00,000 గోవులు ఇస్తా అన్నాడు. ఆ బ్రాహ్మణుడు ఆ గోవును కసిపేరుకు వదిలివేయచ్చు కదా. ఆ బ్రాహ్మణుడికి అంత మౌఢ్యమేమిటి? పోనీ బ్రాహ్మణుడు మౌఢ్యుడై ఉండవచ్చు. కశ్యపునకు గోవు కాకపోతే రాజ్యం కూడా ఇస్తా అన్నాడు. కానీ కశ్యపుడు తనకి ఆ గోవే కావాలని, రాజ్యం కానీ ఇతర గోవులు కానీ అక్కర్లేదని వెళ్ళిపోయాడు. ఏదైనా పొరపాటు జరిగితే దిద్దుకోవాలని అవసరం బ్రాహ్మణులకు లేదా? బ్రాహ్మణుడైన వాడు ఇతరులు చేసిన తప్పులు దిద్ది దానివల్ల అవతల వాడికి పాపం రాకుండా ప్రయత్నం చేయాలి. అది అతని బాధ్యత. అటువంటప్పుడు ఆ బ్రాహ్మణులిద్దరూ అలా ప్రవర్తించవచ్చునా? కృష్ణుడు కూడా కొందరు పట్ల పక్షపాతంతో ఉంటాడా? ఇవి ఇక్కడ మనకు కలిగే సందేహాలు. వీటికి సమాధానాన్ని కొందరు పెద్దలు వివరణ ఇచ్చారు. బ్రాహ్మణులంటే ఎవరు? ఒక గడ్డి పరక మాత్రమే దొరికితే ఈశ్వరానుగ్రహం చేత తనకి అంత ఐశ్వర్యం లభించిందని, తనకు ఉన్న దాని చేత ఎప్పుడూ తృప్తి పడిపోయి ఎవరు పరిపూర్ణమైన సంతృప్తితో ఉంటాడో, ఎవడు తనకి ఇంకా ఏదో రాలేదని ఏడవకుండా ఉంటాడో వాడికి బ్రాహ్మణుడని పేరు. బ్రాహ్మణుడు దొరికిన దాంతో తృప్తి పొంది ఉండాలి తప్ప దొరకని దాంతో ఆశ పెట్టుకుని దొరికిన దానిని అడ్డు పెట్టుకుని చాలా సంపాదించేయాలని అనుకుంటే బ్రాహ్మణ్యం పోతుంది. కశ్యపునికి ఆవుకి బదులుగా ఏదైనా ఇస్తానన్నా ఆయన ఆశ పొందలేదు, దాన్ని అంగీకరించలేదు. రాజు నా వల్ల మహాపరాధం జరిగింది, నన్ను మన్నించండి అని ఒక మాట అని బ్రాహ్మణుల పాదాలు పట్టుకుని ఉండాలి. కానీ ఇక్కడ రాజు అవతల వారి యందు ఉన్న తృప్తిని గమనించలేకపోయాడు. బేరం పెట్టాడు. వాళ్ళిద్దరూ తమకు అక్కర్లేదని తమ బ్రాహ్మణ్యాన్ని నిలుపుకున్నారు. బ్రాహ్మణ్యం అనేది అపారమైన తృప్తితో పొందవలసిన లక్షణం. దానం చేయబడిన ఆవు తిరిగి తన మందలో కలవకుండా చూసుకోవలసిన రాజు ఏమర్పాటు పొందాడు. కాబట్టి తప్పును రాజు ఖాతాలో వేశారు. దానికి ప్రాయశ్చిత్తం ఆ పాప ఫలితం అనుభవించవలసిందే. కాబట్టి కృష్ణ పరమాత్మ ఇంకా పరివేదన చెందకుండా పైకెత్తారు తప్ప ఊసరవల్లి జన్మ రాకుండా చేయలేకపోయారు. ఈ ఆఖ్యానం వినడానికి చాలా చిన్న కథలా ఉంటుంది, కానీ ఇందులో మనకి గొప్ప ధర్మం తెలుస్తుంది. దానం చేసేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో మనకి ఈ కథ నేర్పుతుంది. మీరు దానం చేసేటప్పుడు చూపే వినయం వలన ఈశ్వరుడు ప్రీతి చెంది ఆ దానానికి ఫలితం ఇస్తారు. దానం చేసేటప్పుడు శ్రద్ధ చాలా అవసరం. శ్రద్ధ లేకపోవడం వల్లనే రాజును పాపం అనుభవింపజేసింది. నేను ఇస్తున్నాను అనే అహంకారం ఉండకూడదు. శ్రీమన్నారాయణుడు తన ఎదుట నిలబడి దానం పుచ్చుకుని అనంతమైన ఫలితాన్ని ఇచ్చి ఉత్తర జన్మలో నేను అనుభవించవలసిన శుభ ఫలితాలను ఇవ్వడానికి దానం పుచ్చుకున్నవాడు నేను మిక్కిలి ధన్యును అని భావిస్తూ దానం పుచ్చుకున్న వాడికి నమస్కరించాలి. ఈ కథ అంత విశేషమైన స్థితిని ఆవిష్కరిస్తుంది. పౌండ్రక వాసుదేవుని కథ. పూర్వం కరుష దేశమును పౌండ్రక వాసుదేవుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన పెరిగి పెద్దవాడై తర్వాత ఆయనకి ఎవరో, అయ్యా మీ పేరు ఉన్న మరొక ఆయన ఉన్నాడు, ఆయన్ని వసుదేవుడు కుమారుడు, అసలు వాసుదేవుడు ఆయనే అని లోకం నమ్ముతోందని చెప్పారు. ఈ విషయం చెప్పగానే ఈయన కూడా తెల్లటి శంఖం ఒకదాన్ని కొనుక్కున్నాడు. ఓ చక్రాన్ని, గదను, ధనస్సును చేయించుకున్నాడు. ఎప్పుడు పట్టు పీతాంబరం కట్టుకోవడం ప్రారంభించాడు. ఈ విధంగా అతను వాసుదేవుడిని అనుకరిస్తూ తాను పౌండ్రక వాసుదేవుడిని మురిసిపోతూ ఉండేవాడు. ఒక రాయబారిని పిలిచి, నీ వెళ్ళి కృష్ణుడికి ఒక సందేశం చెప్పు అని చెప్పి ఒక లేఖ రాసి ఇచ్చి పంపించాడు. ఆ రాయబారి కృష్ణ భగవాన్ దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో కృష్ణుడు నిండు సభలో కూర్చుని ఉన్నాడు. రాయబారి వెళ్ళి, అయ్యా పౌండ్రక వాసుదేవుడు మీకు ఈ రాయబారం పంపించాడు అని చెప్పాడు. ఆ పత్రికలో
నేను ఎటువంటి అలంకారాలు ధరించి ఉంటానో అలా నీవు కూడా పెట్టుకుంటావని తెలిసింది. నాకు అర్థం కానిది ఒకటే, నాకు వాసుదేవుడని పేరుంది, నీకు వాసుదేవుడని పేరుంది. దీనివలన చాలా ఇబ్బంది వస్తుంది. కాబట్టి నీ అంతటి నీవు మర్యాదగా ఈ చిహ్నాలన్నింటినీ వదిలిపెట్టేయాలి. వాసుదేవుడన్న పేరును వదిలిపెట్టేయాలి. లేకపోతే యుద్ధానికి వచ్చి నీ శరీరాన్ని మట్టు పెట్టవలసి వస్తుంది. ఏది కావాలో అడుగు. ఇది రాయబారంలోని సారాంశం. కృష్ణుడు అన్నారు, ఈ చిహ్నాలు నాకు సహజాలు, నేను వీటిని వదిలిపెట్టడం కుదరదు. కాబట్టి అతడు కోరుకున్న రెండో కోరికను నేను అంగీకరిస్తున్నానని చెప్పు. యుద్ధభూమిలో కలుసుకుందామని రాయబారి చేత పంపించి వేశాడు. పౌండ్రక వాసుదేవునికి కాశీరాజు మద్దతు పలికాడు. ఇద్దరూ కలిసి కృష్ణ పరమాత్మ మీదకి యుద్ధం మొదలుపెట్టారు. అసలు ఈ పౌండ్రక వాసుదేవుడు ఎలా ఉంటాడో చూడాలని కృష్ణ పరమాత్మ ఎలా ఉంటాడో అని పౌండ్రక వాసుదేవుడు అలాగే ఉన్నారు. కృష్ణుడు వారిని రథం మీద చూసి ఆశ్చర్యపోయి పక్కపక్క నవ్వి యుద్ధం ప్రారంభించాడు. కొంతసేపటికి వారిద్దరి మధ్య యుద్ధం జరిగింది. చివరికి పౌండ్రక వాసుదేవుడు కృష్ణుడి చేతిలో చచ్చిపోయాడు. అప్పుడు చిత్రమైన సంఘటన జరిగింది. ఆ చచ్చిపోయిన వానిలో ఉన్న తేజస్సు పైకి లేచి కృష్ణ పరమాత్మలోనే కలిసిపోయింది. ఇది వినగానే పరీక్షిత్తు తెల్లపోయాడు. ఆయనలో తేజస్సు ఈయనలో ఎలా కలిసింది అని సుఖమహర్షిని అడిగాడు. శుకుడు అన్నాడు, అతనికి సందేహం తీరేలా సమాధానం చెప్పాడు. పౌండ్రక వాసుదేవుడు ఏ పని చేసినా అచ్చం కృష్ణునిలా ఉన్నానా లేనా అని ఎల్లవేళ కృష్ణుడినే తలుచుకుంటూ ఉండడం వలన మనస్సునందు కృష్ణ జ్ఞానము పొంది ఉన్నాడు. కాబట్టి వాడు ఏ కారణం చేత తలిచినా సంతతం తలిచిందే ఆ వస్తువునే. కాబట్టి చివరకు ఆ వస్తువులోనే కలిసిపోయాడు. పౌండ్రక వాసుదేవుని వృత్తాంతం నుంచి మనం ఒక్కటి తెలుసుకోవాలి. మనం ఎప్పుడూ భగవంతుని పేరుతోటి ఆయన లీలలతోటి ఈశ్వరుని అనుకరించే ప్రయత్నాలు చేయకూడదు. అటువంటివి ధూర్తచేష్టితాలు అయిపోతాయి. అక్కడ యుద్ధం జరిగినప్పుడు కాశీరాజు తల కూడా తెగి పడిపోయింది. కానీ ఆయన తేజస్సు కృష్ణ పరమాత్మలో చేరలేదు. కాశీరాజు కొడుకు కృష్ణుడి మీద అభిచారిక హోమం చేశాడు. కృష్ణుడు దానిని ఒక చక్రంతో తోసి అవతల పారేశాడు. ఇది అనవసర విషయాలకు జోలికి వెళ్ళి మద్దతులు ప్రకటించడం, తిరగడం మొదలైన ఇబ్బందులకు దారితీస్తాయని భగవంతుని సాత్వికమైన మూర్తులను ఆరాధన చేసి మనస్సును సత్వగుణంలో ఉంచుకుని భగవంతుని చేరే ప్రయత్నం చెయ్యాలి తప్ప లేనిపోని భేషజాలు అంత మంచివి కావు అని హెచ్చరిక చేసే అద్భుతమైన లీల ఈ పౌండ్రిక వాసుదేవ లీల. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.